క్రీస్తు యేసునందు ప్రియమైన సోదరి సోదరులారా, మన ప్రభువును రక్షకుడునైన యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామమున నేను మీకు వందనములు శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. దేవుని వాక్యములో నుండి మనము యాకోబు పత్రికను ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాం. ప్రస్తుతం మనం 3వ అధ్యాయములోనికి ప్రవేశించబోతూ ఉన్నాం. 2 అధ్యాయాలను మనము చూడగా ఈ 2 అధ్యాయాలలో అనేకమైన ప్రాక్టికల్ విషయాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. యాకోబు వాస్తవిక సంగతులను గూర్చి ఆయన ప్రస్తావించాడు. అంటే సంఘములో ఎలాగూ వ్యవహరించవలెనో, నిష్పక్షపాతంగా ఎలాగ ఉండవలెనో, పేదలను ఎలాగున, అలాగే పెద్దలను ఎలాగున, ఒకరి పట్ల ఒకరు వ్యవహరించవలెనో, ఈ సంగతులను గూర్చి యాకోబు స్పష్టంగా ఆయన తెలియజేశాడు. ఇవి క్రైస్తవ జీవితంలో అనుసరణీయమైన ఆచరణీయమైనటువంటి సంగతులు, సరికదా? ఆయన ఇప్పుడు మాట దగ్గరికి వస్తూ ఉన్నాడు. 2వ అధ్యాయమునందు మనము చూడగా క్రియకు సంబంధించిన విషయాలను ప్రస్తావించాడు. క్రియలకు సంబంధించిన విషయాలను యాకోబు ప్రస్తావించాడు. ఇప్పుడు 3వ అధ్యాయమందు మనము చూడగా మాటలకు సంబంధించిన విషయాన్ని ఆయన ప్రస్తావించబోచూ ఉన్నాడు. నా సహోదరులారా, బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదుమని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండుడి. సంఘములో ఉన్నటువంటి వ్యవస్థలను యాకోబు ఎత్తి చూపుతూ ఉన్నాడు. ఏమిటి వ్యవస్థ అనగా, ఒక వ్యవస్థ పెద్దలను పేదలను తేడా చూపించేటువంటి వ్యవస్థ. అంటే సంఘములో బలవంతులు బలహీనులు, ధనవంతులు ధనహీనులు అనే తేడాను చూపించేటువంటి వ్యవస్థ ఒకటి ఉంది అక్కడ. దానిని ఖండించాడు ఆయన. అలాగే ఇక్కడ బోధకులు అనేటువంటి ఒక వ్యవస్థ, ఈ వ్యవస్థను ఆయన సరిచేస్తూ ఉన్నాడు. సంఘములో అనేకమైన పనులు ఉన్నాయి, ఆ సంగతులు మనం ఎరుగుదాం. బోధకులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, పరిచారకులు ఉన్నారు. ఈ స్థలమునందు ఆయన బోధకులను గూర్చి మాట్లాడుతూ ఉన్నాడు, మాటను గూర్చి మాట్లాడుతూ ఉన్నాడు. వారిని నా సహోదరులారా అని పిలుస్తూ, బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదుమని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండుడి. సంఘములలో అనేకులు బోధకులు కావాలనేటువంటి విపరీతమైన తపన, కోరిక కలిగిన వారు ఉన్నారు. మేము చెప్పాలి, మేము చెప్పాలి, మేము చెప్పాలి. చెప్పడం అన్నటువంటిది మంచిది, కానీ చెప్పడం వరకు మాత్రమే పరిమితమైతే మంచిది కాదు. బోధకుడు చెప్పువాడు మాత్రమే కాడు, చేయువాడు కూడా. చెప్పే బోధకుడు మాత్రమే అయితే, లేక బోధకుడు చెప్పువాడు మాత్రమే గనుక అయితే కఠినమైన తీర్పును పొందుతాడు అని దేవుని వాక్యం చెప్తుంది. యాకోబు హెచ్చరిస్తూ ఉన్నాడు. మనము కఠినమైన తీర్పు పొందుదుమని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండుడి అన్నాడు. బోధకులకు కఠినమైన తీర్పు ఉంది. ఎందుకు కఠినమైన తీర్పు అనగా, బోధకుడు నిలవబడి చెయ్యవలసిందంతా చెబుతాడు, కానీ అనేక పర్యాయములు తానే చెయ్యడు. అందువలన తాను చెప్పుచున్న దానిని తాను చెయ్యని హేతువు చేత తాను చెప్పుచున్న మాట చొప్పున తానే ఆ శిక్షకు పాత్రుడవుతాడు, ఆ ఉగ్రతకు పాత్రుడవుతాడు. గనుకనే మీలో అనేకులు బోధకులు కాకుండుడి. ఇక్కడ మరొక మాటను కూడా చూడాలి. బోధకులు కాకుండుడి అని అన్నాడు. అంటే డోంట్ బికమ్ టీచర్స్. మీకై మీరు బోధకులు కావద్దు సుమా.
కనుక రెండు రకాలైన బోధకులు కనిపిస్తారు. దేవుని చేత కాబడిన బోధకులు, స్వంతంగా కాబడిన బోధకులు. దేవుని చేత తయారు చేయబడిన బోధకులు, తమకై తామే తయారైనటువంటి బోధకులు. తమకై తామే తయారైనటువంటి బోధకులు తమ ఇచ్చకపు మాటల చొప్పున ప్రవర్తిస్తారు, లేక తమ నాలుకను తమ ఇష్ట ప్రకారంగా వాడతారు. దేవుని పిలుపు చొప్పున తయారైన బోధకులు మాత్రం దేవుని మాటలను మాత్రమే, ఆయన సెలవిచ్చిన మాటను మాత్రమే, ఆయన చెప్పమని చెప్పిన దానిని మాత్రమే వారు చెబుతారు. మరొక మాటలు చెప్పవలసి వస్తే గనుక, దేవుని చేత అయిన బోధకులు తమను తాము పరీక్షించుకుంటూ బోధిస్తారు. తమకై తామే అయినటువంటి బోధకులు మాత్రం వారు ఆజ్ఞాపిస్తారు, కానీ వారు ఎంత మాత్రము కూడా దాని ప్రకారంగా ప్రవర్తించరు. కనుకనే దేవుని వాక్యం చెబుతున్న మాట, బోధకులు కాకుండుడి అని అన్నాడు. ఆనాటి దినాలైతేనేమి, ఈనాటి దినాలైతేనేమి బోధ మంచిదే, కానీ తాపత్రయం ఎక్కువగా ఉంది. బోధించాలి అనేటువంటి తాపత్రయం. బోధించాలనే ఈ తాపత్రయమునందు బాధ్యతను మాత్రమే చూస్తున్నారు, కానీ వారు తమకు అప్పగించమైనటువంటి పనిని మాత్రం చూడటం లేదు. ఇప్పుడు రెస్పాన్సిబిలిటీ, అకౌంటబిలిటీ. బోధించడం అన్నటువంటిది బాధ్యత, రెస్పాన్సిబిలిటీ. అకౌంటబిలిటీ, లెక్క. బోధ ప్రకారంగా జీవించకపోతే అకౌంటబిలిటీ, లెక్క చెప్పాల్సిందే కదా. కాబట్టి చెప్పకపోతే లెక్క చెప్పాల్సిన అక్కర్లేదు, చెప్పితే ఇంకా ఎక్కువ లెక్క చెప్పాల్సి ఉంటుంది. మీరు బోధకులు కాకుండుడి అని అన్నాడు. మిగతా పత్రికల్లో, అంటే వ్యక్తిగతంగా వ్రాసినటువంటి పత్రికల్లో పౌలు మినహాయించి ఇంత స్పష్టంగాను, కఠినంగాను, వివరంగాను ఎవరు వ్రాసినట్లుగా కనిపించరు. అంటే దాని అర్థము, యాకోబు ప్రాక్టికల్ విషయాలను ఆయన టచ్ చేస్తూ ఉన్నాడు. మీరు అనేకులు బోధకులు కాకుండుడి. మరిలా ఒక మాట చెప్తాను, నచ్చినా నచ్చకపోయినా దేవుడు పంపిన బోధకులు మాత్రం దేవుడు చెప్పమన్నట్టే చెప్పారు. ఉదాహరణలు చాలా ఉన్నాయి. రాజులను సహా ఎదిరించగలిగినారు. కొందరు మాత్రము, అంటే దేవుడు పంపని వారు మాత్రం తమకు నచ్చినట్లుగా బోధించినారు. అందుచేతనే ఇక్కడ ఈ తేడాను మనం చూడాలి. స్వయం బోధకులు, తమకై తామే బోధించేటువంటి వారు, దేవుని సెలవు చేత బోధించేవారు. ఇక తరువాతి మాటను చూద్దాం. 2వ వచనం, అనేక విషయములలో మనమందరమును తప్పిపోవచ్చున్నాం, అనగా తొట్టిల్లుచున్నాం. యాకోబు తనను కూడా అందులో కలుపుకొని మొదట నా సహోదరులారా అని అన్నాడు. రెండవది, మనమందరమును తప్పిపోవచ్చున్నాం. మనం బోధకులమైన మనము తప్పిపోవచ్చు ఉన్నాం అని అన్నాడు. అనేక విషయాల్లో తప్పిపోవచ్చు ఉన్నాం. ప్రాక్టికల్ విషయాలు ఇవన్నీ కూడా. ఎవడైనను మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడై. సంగతి ఇక్కడ అర్థమైంది కదూ. అదేమిటంటే, మనమందరం అనేక విషయంలో తప్పిపోవచ్చున్నామనేటువంటి మాట వాస్తవికమైనప్పటికీ కూడా ఆ తప్పిపోవడం అనేటువంటిది ఉందే, అది మొట్టమొదట మాట విషయం అని అంటూ ఉన్నాడు. మాట విషయంలో తప్పిపోతే చాలు, మనిషి తప్పిపోయినట్లే లెక్క. అంటే మాట తప్పిపోతే మనిషి తప్పిపోయినట్లే అనే విషయం దేవుని వాక్యం బహు స్పష్టంగా మనకు సెలవిస్తూ ఉంది. మాట మనిషి యొక్క జీవితాన్ని గురించి మనకు తెలియజేస్తూ ఉంది. ఒక వ్యక్తి మొట్టమొదట
మాటతో మనకు కనిపిస్తాడు, తర్వాత క్రియలు కనిపిస్తాయి. ఒక వ్యక్తి యొక్క మాటను బట్టి ఆ వ్యక్తి యొక్క మనస్తత్వాన్ని, మనిషిని మనం అంచనా వేయవచ్చు. ఆత్మ సంబంధమైన జీవితంలో మాట మనిషి యొక్క ఆత్మీయ పరిపక్వతను సూచిస్తూ ఉంది. అందుకే మాట యందు తప్పిపోకపోతే మనము మన సర్వ శరీరాన్ని స్వాధీనమందు ఉంచుకున్నామని అర్థమట. ఎంత మంచి మాట చెప్పాడు యాకోబు. మాట యందు తప్పిపోతే మనిషి తప్పిపోవచ్చున్నట్లే లెక్క, తొట్టిల్లుచున్నట్లే లెక్క. మాట యందు మనిషి స్థిరంగా ఉంటే మనిషి క్రియల్లో కూడా స్థిరంగా ఉన్నట్లే లెక్క. కాబట్టి మాటే ప్రధానమైనటువంటిది. ఒక మాటలో చెప్పవలసి వస్తే కనుక మనిషి జీవితం మాట మీద నిలకడగా ఉంటుంది. ఆ మనిషి యొక్క జీవితం మాటలో నిలకడలేనిది అయితే మనిషి క్రియలు కూడా నిలకడలేనివి, అతడు నమ్మదగిన వాడు కాదు అని అర్థం. ఒక వ్యక్తి మాట యందు నమ్మదగిన వాడైతే అప్పుడు అతని జీవితం కూడా, క్రియలు కూడా నమ్మదగినవి అని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ప్రియులారా, సోదరి సోదరులారా, అందుకే యాకోబు మాట్లాడుతూ మాట యందు తప్పిపోనటువంటి వాడు అతడు స్థిరమైనటువంటి వాడు, అతడు పదిలమైనటువంటి వాడు అనే విషయం యాకోబు సెలవిస్తూ ఉన్నాడు. మాట యందు మనం తప్పిపోవచ్చున్నాం అని అన్నాడు కదా, అది నిజమే. ఎందుకంటే మనలను గూర్చి అయితే మనం చాలా గొప్పగా చెప్పుకుంటాం, ఇతరులను గూర్చి అయితే మనము విమర్శిస్తాం. ఇది ఒక మనిషి యొక్క బుద్ధికి సూచనగా మనకు కనిపిస్తుంది. అంటే మనిషిలో ఉన్నటువంటి భావం అంతా కూడా బయటపడేది కేవలం మాట ద్వారానే కదా. అందునిమిత్తమే మనము మాటలో తప్పిపోకపోతే మన జీవితంలో మనం తప్పిపోని వారుగా ఉంటాము అనే విషయం దేవుని వాక్యం మనకు స్పష్టం చేస్తూ ఉంది. ఈ మాటను మరలా చదువుతాను. 2వ వచనం, అనేక విషయములలో మనమందరము తప్పిపోవచ్చు ఉన్నాము. ఎవడైనను మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనమందు ఉంచుకొనగల శక్తి గలవాడగును. మనిషి యొక్క జీవితంలో ఉన్న విలువను దేవుని దాసుడు మాట్లాడుచు ఆ విలువను నాలుకకు ఆపాదిస్తూ ఉన్నాడు, లేక నోటికి ఆపాదిస్తూ ఉన్నాడు. అదేమిటంటే ఒక మనిషి మాట యందు తప్పితే తప్పిపోయినట్లే, ఒక మనిషి మాట యందు నిలకడగా ఉంటే తప్పిపోకపోతే అట్టివాడు తన సర్వ శరీరమును స్వాధీనమందు ఉంచుకున్నటకు శక్తి గలవాడగును అని వ్రాశాడు. అంటే మాటను స్వాధీనం చేసుకున్నవాడు తన సర్వ శరీరాన్ని స్వాధీనం చేసుకుంటాడు, శరీరంలోని ప్రతి అవయవాన్ని స్వాధీనం చేసుకుంటాడు. ఇది మాటకున్న శక్తి. అంటే మాట, క్రియ రెండు కలిసి వెళ్తాయి. పరిపక్వత కలిగినటువంటి ఒక వ్యక్తి విషయంలో పరిపక్వత లేదు, లేక కపటమైనటువంటి వ్యక్తి జీవితంలో మాత్రం మాట వేరు, క్రియ వేరు. అందుకే ఒకడు మాట యందు నిలకడగా ఉన్నట్లయితే అట్టివాడు తన సర్వ శరీరమును స్వాధీనపరుచుకుంటకు శక్తి గలవాడగును అనే మాట వ్రాయబడి ఉంది. సర్వ శరీరాన్ని స్వాధీనపరుచుకొనగలిగిన శక్తి ఒక మాట ద్వారా సాధ్యమవుతుందా? నిజమే, నిజమే. కాబట్టి నా సహోదరులారా అని అతడు సెలవిచ్చిన మాట ప్రకారంగా ఏ వ్యక్తి అయితే తన మాట విషయంలో సరిగ్గా ఉంటాడో ఆ వ్యక్తి దేవుని చేత పంపబడిన బోధకుడు. ఏ వ్యక్తి అయితే కేవలము మాట్లాడి మరిచిపోతాడో ఆ వ్యక్తి మాత్రం దేవుని చేత పంపబడిన వాడు కాడు. నా సహోదరులారా, బోధకులారా అని పిలిచాడు కదా. దేవుడు పంపిన బోధకుడు మాత్రం మాటకు జీవితానికి తగినట్లుగా ఉంటాడు. దేవుడు పంపిన బోధకుడు తన మాటను, తన సర్వ శరీరాన్ని అదుపులో ఉంచుకొనగలిగిన వాడు అవుతాడు. దేవుడు పంపని వాడు మాత్రం మాట వేరుగా ఉంటుంది,
మనసు వేరుగా ఉంటుంది, జీవితం వేరుగా ఉంటుంది. ఆ విషయాలు ప్రాక్టికల్గా మనము మన కళ్ళ ఎదుట అనేక మందిని చూడగలుగుతున్నాం. కేవలము చెప్పువారు మాత్రమే గాని చేయువారు మాత్రం. ఇక 3వ వచనానికి వద్దాము. గుర్రములు మనకు లోబడుటకై నోటికి కళ్ళెము పెట్టి వాటి శరీరం అంతయు త్రిప్పుదుము కదా. అనేక ఉదాహరణలను యాకోబు ప్రస్తావించాడు. గుర్రాలు మనకు లోబడ్డానికి మనము నోటికి కళ్ళెం పెడతాం. నోటికి కళ్ళెం పెట్టినంత మాత్రం చేత వాటి శరీరం అంతటిని కూడా మనం తిప్పడానికి వీలు కలుగుతుంది, కేవలం నోటిని అదుపు చేసినంత మాత్రం చేత. ఓడలను కూడా అంతే. అవెంతో గొప్పవి. పెనుగాలికి కొట్టుకొని పోబడినను ఓడ నడుపువాని ఉద్దేశం చొప్పున మిక్కిలి చిన్న తగ్గు చుక్కాని చేత త్రెప్పుబడును. ఓడ ఎంత పెద్దదైనా చుక్కాని చేత అది స్వాధీనపరచబడుతుంది. గుర్రములు కళ్ళెము చేత, ఓడ చుక్కాని చేత అని అన్నాడు. ఇక పోలికను చూపిస్తూ 5వ వచనంలో అలాగునని నాలుక కూడా చిన్న అవయవమైనను బహుగా అదిరిపడును అని అన్నాడు. నాలుక చిన్న అవయవం, అది బహుగా అదిరిపడును. బహుగా అదిరిపడును అనే మాటను అతిశయపడును అని క్రింద రాశారు. అతిశయపడును. నిజమే, ఒక మనిషి తనను గూర్చి తాను పొగడుకొనుటలో ఎంతో సంతోషిస్తాడు. కొందరు ఆ పనిని ఇతరులు చేస్తే సంతోషిస్తారు. ఏదేమైతేనేమి నాలుక అనేటువంటిది తమను సంతోషపరచాలని కోరుకుంటారు. కొందరు ఆ పని తమ నాలుక ద్వారా చేస్తారు, మరికొంతమంది ఇతరుల నాలుకల ద్వారా చేయిస్తారు. నాలుకకంత శక్తి ఉంది. ఒక మనిషిని సంతోషపరచగలిగిన శక్తి ఉంది. ఒక మనిషిని దుఃఖపరచగలిగిన శక్తి కూడా నాలుకకు ఉందనుకోండి. కానీ మనిషి తన నాలుక ద్వారానైతేనేమి, ఇతరుల నాలుక ద్వారా అయితేనేమి తాను సంతోషపడాలని కోరుకుంటూ ఉన్నాడు. 5వ వచనం, అలాగునే నాలుక కూడా చిన్న అవయమైనను బహుగా అదిరిపడును, అతిశయపడును అన్నాడు కదా. దాని క్రిందనే పోలిక ఇస్తూ కొంచెం నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టును అన్నాడు. కొంచెం నిప్పు విస్తారమైన అడవిని తగలబెట్టును. వినండి, పెద్ద ఓడ చిన్న చుక్కాని, పెద్ద గుర్రము చిన్న కళ్ళెము. ఇక్కడ చిన్న నాలుక బహుగా అతిశయపడుతుంది. కొంచెం నిప్పు విస్తారమైన అడవిని తగలబెడుతుంది. చిన్నవి అదుపు చేయగలుగుతాయి, చిన్నవి నాశనము చేయగలుగుతాయి. అలాగున నాశనం చేసే వాటిలో నాలుక ముఖ్యమైనది, ప్రధానమైనది అని అన్నాడు. కొంచెం నిప్పు విస్తారమైన అడవిని తగులబెట్టును అని వ్రాయబడి ఉంది. నిజమే, నిప్పు కొంచెమే, కానీ అది కాల్చే పరిధి మాత్రం కొంచెం కాదు. నిప్పు కొంచెమే, దాని శక్తి మాత్రం కొంచెం కాదు. అది ఎంతటినైనా దహించి వేయగల సామర్థ్యము, శక్తి దానికి ఉంటుంది. దేనినైనా నాశనం చేయగలిగిన శక్తి, సామర్థ్యం దానికి ఉంటుంది. ఇది నాలుకకు సూచనగా యాకోబు వాడాడు. నాలుక నిప్పు, నాలుక నిప్పు. ఈ సందర్భంగా ఆ మాటను ఉన్నది ఉన్నట్లుగా అంగీకరించాల్సిందే. నిప్పు నాశనం చేస్తుంది, వాస్తవం. కానీ దానికంటే ముందు నిప్పు లేకపోతే మనం బ్రతకలేం. మన భోజనానికి నిప్పు అవసరం, మనం బ్రతకడానికి నిప్పు అవసరం. నిప్పు లేని ఇల్లు ఎక్కడ ఉండనే ఉండదు. అయితే ఆ నిప్పు ఎక్కడ ఉండాలో అక్కడే ఉంటే అది శుభం. ఆ నిప్పు వంటింటిని దాటితే అది నష్టాన్ని కలుగజేస్తుంది. ప్రియులారా, నాలుక కూడా అంతే అని అన్నాడు దేవుని దాసుడు.
ఈ సంగతులను గూర్చి మరింత విశదంగాను వివరంగాను ప్రభు చిత్తమైతే తర్వాత తెలుసుకుందాం. ఏది ఏమైనప్పటికీ సరే, మొదటి 3 వచనాల్లో మనం చూడగా ఒక నాలుక మనకు కఠినమైన తీర్పును తీసుకుని వస్తుంది అనే హెచ్చరిక మాత్రం దేవుని వాక్యం చెప్తుంది. జాగ్రత్త పడదాం. నీ మాటను బట్టి నువ్వు నీతిమంతుడు అనియు, నీ మాటను బట్టి నువ్వు అపరాధి తీర్పు తీర్చబడతావని ప్రభు అయిన యేసుక్రీస్తు సెలవిచ్చిన మాట అక్షర సత్యం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 36వ వచనం. ఒక మాట మనిషి జీవితాన్ని బాగు చేయగలదు, ఒక మాట మనిషి జీవితాన్ని పాడు చేయగలదు. మీలో అనేకులు బోధకులు కాకుండుడి అన్నాడు. తనకై తానే బోధకుడైన వాడు తన నాలుకను తన ఇష్టం వచ్చినట్లుగా త్రిప్పుతాడు. కానీ దేవుని చేత బోధించబడువాడు మాత్రం తన నాలుకను జాగ్రత్తగా కాపాడుకుంటాడు, దేవుని ఇష్ట ప్రకారమే వాడుకుంటాడు. అలాగే మాట విషయంలో తప్పిపోతే ఆ మనిషిని ఎవరు నమ్మరు కదా. మాటే మనిషి, మనిషే మాట. ఇంతటి శ్రేష్టమైన సంగతులను యాకోబు మన కోసం రాశాడు. అంగీకరిద్దాం, అనుసరిద్దాం, ఆచరిద్దాం, క్షేమాన్ని పొందుదాం. అట్టి కృపను ప్రభు మనకు అనుగ్రహించి దర్శించునుగాక. ఆమె. ప్రేమ కలిగిన తండ్రి, మీకు స్తోత్రాలు. మాకు మీరు దయచేసిన మీ వాక్యం కొరకై కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. యాకోబు ద్వారా సెలవిచ్చిన ప్రతి మాటను జ్ఞాపకం చేసుకొని ఉన్నాం. మీరు దీవించండి. మేము విన్న మాటలు మా జీవితాన్ని కట్టుకోవడానికి సహాయం చేయండి. మా నాలుక ద్వారా మేము ఎంతమాత్రం కూడా మా జీవితాలను పడగొట్టుకొనకుండా మా జీవితాలను కట్టుకోగలిగిన సామర్థ్యం మాకు ఇచ్చి మహిమను పొందుమని మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మీ వాక్యం విన్న వారందరినీ దీవించి వారితో మీరు మాట్లాడి వారి అవసరతలు తీర్చి ఆదరించమని యేసుక్రీస్తు నామపేట ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్.